నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక చోరీ వీడియో మీరందరూ చూసే ఉంటారు. ఇప్పుడైతే మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు దాని మీద స్పందించడం జరిగింది. సో, ఇలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తారన్నట్లు కూడా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. సో, ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్ ఇప్పుడు అసలుకి ఇలా చేస్తారని నాకైతే గతంలో చూశాను కదా, ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఇంత నిఘా ఉన్నప్పటికి కూడా ఇలాంటివి జరగటం అసలుకి ఏంటి? యాక్చువల్గా ఆయన ఇవాళ అసెంబ్లీ సమావేశాల తదనంతరం మీడియాతో ఇష్టాగోష్ఠిగా సందర్భంలో మాట్లాడిన సన్నివేశం. అయితే ఇక్కడికి ఒక 2-3 రోజుల కిందట మంత్రి లోకేష్ గారు కొన్ని విజువల్స్ రిలీజ్ చేశారు ట్వీట్ చేస్తూ. ఈ దొంగల్ని దేవుడే శిక్షించాలి, పట్టుకోవడం ఎలా అనేది. అందులో ఆ ట్వీట్ ఏంటంటే పరకామణి, అంటే స్వామివారి హుండీ ఆదాయం లెక్కించే దీన్ని పరకామణి అంటారు. ఆ పరకామణిలో ఇప్పుడు లేదు కానీ నా చిన్నతనంలో భలే ఉండేదన్నమాట. గర్భగుడిలోంచి బయటికి రాగానే తిరుమలలో ఆ సైడ్కి మండపం లాగా ఉంటుంది, అక్కడే కూర్చొని అందరూ లెక్క పెడుతుంది, చుట్టూ గ్లాస్ డోర్ లాగా ఉండి మనం చూసేవాళ్ళం. ఒక్కొక్క హుండీలోంచి తీసుకొచ్చి పడేసినవి ₹2 ఒక దగ్గర, రూపాయలు ఒక దగ్గర, జల్లెడి కూడా ఉండేది, నేను చూసేవాడిని. అంటే జల్లిస్తే రూపాయి కాయిన్లు ఉండిపోయేవి, పావలా కాయిన్లన్నీ కింద పడిపోయేవి. పావలా, నెక్స్ట్ ₹1 ఇవన్నీ కూడా. అది ఇక్కడ ఆఠానా అవేవో అంటారు కదా, అట్లా ₹1 ఆఠానా అంటాడు, చారణ అంటే పావులా అని చారణ అంటారు ఇక్కడ తెలంగాణ స్టైల్లో. సో అట్లా భలే ఇంట్రెస్టింగ్ కాసేపు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్లోటింగ్ అయిపోయింది. చాలా దర్శనం కూడా ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం చేసుకునే అవకాశం లేదు కదా, దానికి ఆన్లైన్ బుక్ చేసుకోవాలి, లేదంటే సర్వదర్శనంకి వెళ్ళాల్సిందే. సో అట్లాంటిది ఆ పరకామణిలో నిజంగా దైవ సన్నిధిలో అట్లాంటి చేయడానికి ఎంత ధైర్యం కావాలి అసలు నిజంగా. అంటే తెగించిన వాడు, విచ్చలవిడిగా ఉండేవాడు, బాధ్యత తెలియనివాడు, భయం లేనివాడే ఆ పని చేస్తాడు. సార్ ఒక వీడియోలో చూసారా మీరు? అదే చెప్తున్నాను, చూశాను కాబట్టి. తీసి ఇట్లా పంచి లోపల, షర్ట్ లోపల, అంటే వాళ్ళకి జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటంటే మొత్తం అన్ని చెక్ చేసి వాళ్ళ ఫోన్ ఏం కూడా లోపలికి తీసుకెళ్లకుండా అలా వెళ్ళి చేసేవారు. అప్పటికి కూడా చాలామంది, అప్పట్లో అంత ఉండేది కాదు, సీసీ కెమెరాలు అవి ఉండేవి కాదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసేవారు. అప్పటికీ కొంతమంది వెధవులు ఈ డాలర్ లాంటివి నొక్కేసేవారంట, విదేశాల నుంచి వచ్చేవి. బట్ ఇప్పుడు ఇంత సీసీ కెమెరాలు ఉన్నాయి, చుట్టూ కళ్ళు ఉన్నా కూడా, మూడో నేత్రం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా కూడా అంత విచ్చలవిడిగా, అంత సిగ్గు లేకుండా, అంత భయం లేకుండా చేయడం ఏంటి? అది క్లియర్గా మంత్రి లోకేష్ గారు రిలీజ్ చేశారు. సార్ యాక్చువల్లీ వాళ్ళకి జీతాలు కూడా హైయే ఉంటాయి, జీతాలు బాగానే ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు. పైగా ప్రజల హుండీ నుంచి వచ్చిన ఆదాయమే కదా, వాళ్ళకి ఎప్పుడు లోటు ఉండదు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి సపరేట్గా స్కూల్స్, సపరేట్గా కాలేజీలు, సపరేట్గా హాస్పిటల్ అన్నీ ఉన్నాయి కదా, టీటీడీకి సంబంధించి, దేవస్థానం సంబంధించి. సో మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా ఉద్యోగికి అయితే ఒక దర్శనంకి ఒక నెలలో ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో దర్శనం చేసుకోవచ్చు. అక్కడ లోకల్గా ఉండే తిరుపతిలో ఉండే వాళ్ళు కూడా దర్శనానికి నెలలో ఒక శనివారం మీద దర్శనానికి వెళ్ళొచ్చు, ఆధార్ చూపించుకుంటూ. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి వాళ్ళకి. ఎన్నున్నా కూడా మళ్ళీ కక్కుర్తి. మొన్న కూడా నేను తిరుపతి దర్శించుకున్నప్పుడు తలనీలాలు సమర్పించగంటారు కదా, తలకట్టదు, అక్కడికి వెళ్ళేసరికి కూడా కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ పేపర్ కింద పెట్టేయండి, ఇక్కడ పెట్టండి. ఏంది అసలు ఆ కక్కుర్తి ఏంటి? జీతాలు ఇస్తున్నారు, పైగా దైవ సన్నిధిలో, పైగా ఆ స్వామి ఎంత పవర్ఫుల్లో తెలుసుగా. గతంలో రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. ఆ 7 కొండలు కావు, ఒకడు 7 కొండల స్వామి వాడివి కావు అన్నందుకే చాలామందికి చాలా శిక్షలు విధించాడు, పనిష్మెంట్ ఇచ్చాడని కూడా కథలుగా చెప్తారు. పైగా అదే విషయాన్ని మంత్రి లోకేష్ గారు ఇవాళ మీడియా చిట్ చాట్లో ప్రస్తావించారు. సార్ బేసిక్ ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ వీడియో ఎట్లా దొరికింది సార్? గతంలో కావచ్చు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా కూడా జరుగుండొచ్చు, ఇదైతే ఫస్ట్ టైం కాదన్నట్లు కూడా అనుకున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఎంత విచ్చలవిడితనం లేదు అంటున్నాను నేను. ఎక్కడో ఒకటి దొరికినా వాడు చెక్ చేసి, వాష్రూమ్లోకి వెళ్ళి ఏదో చెక్ చేస్తే వాడు దొరికి, ఇప్పుడు ఎప్పుడో విన్నాను ఈ వార్త, వాడికి ఏదో సస్పెండో పనిష్మెంట్ ఏదో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎవడో అత్యవసరంగా కక్కుర్తిపడి, అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఇప్పుడు ఒక కింద ఏదో దేవాలయంలో ఒక వ్యక్తి స్వామివారి నగల్ని తాకట్టు పెట్టుకొని వాడు అవసరాలు తీర్చుకున్నాడంట. సో అది కూడా ఇష్యూ అయ్యింది. అదేంటంటే కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోయేసరికి సరిగ్గా ఆయన పనిచేశాడన్నట్టుగా అప్పట్లో రకరకాల వార్తలు షికార్లు చేశాయి. అంటే ఇలాగా ఎవరో తప్పని పరిస్థితుల్లో భయంతో చేసి మరలా సరే నా అవసరం తీరాక మళ్ళీ అక్కడ వస్తువులు పెట్టేస్తానని కూడా ఏదో చేసి ఉండొచ్చు.
అంటే వీళ్ళు కొంతమంది ఎక్కడో 1000కో 1,00,000కో ఒకడు కక్కుర్తి వెధవ ఉంటాడు, ఒక దుర్మార్గుడు ఉంటాడు. ఇక్కడ గత 5 ఏళ్లలో చూస్తే ఎంతమంది చూడండి, ఆ వీడియోలో ఎన్ని క్లిప్పింగ్లు పెట్టాడు ఆయన మంత్రి లోకేష్ గారు. ఇదంతా దేని చూసి ఎవరి అండ చూసినా చెలరేగిపోయారు చెప్పండి. నెయ్యి కల్తీ ఎంత నిర్లక్ష్యంగా, ఎంత దాన్ని భరితెగింపు అంటారు దాన్ని. భయం, దేవుడు అనే భయం కూడా లేదు చూడండి. నేను ఒకసారి ఇలాగే ఒక షాపులో కొంటున్నప్పుడు ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. పెద్దయినా మీరు మరీ టూ మచ్ అంటే, లేదు బాబు మాకు రేటే అంత పడుతుంది, పైగా షాపులు కూడా వేలంలో మేము తెచ్చుకుంటాము 5 లక్షలకి ఎంతకో, మాకు అంత ఉంది, పైగా నేను ఎక్కువ చేసి అమ్ముకొని మీకు తగిన ధరకని ఎక్కువ అమ్ముకున్నా స్వామి నేను డబ్బుని కిందకి తీసుకెళ్ళినవాడు ఎక్కడే నాకు ఖర్చు పెట్టించేస్తాడు, అంత పవర్ఫుల్ స్వామి అని కూడా చెప్పాడు పెద్ద ఆయన. అంటే కొండ మీద మహిళలు పువ్వులు కూడా పెట్టుకోకూడదు అంటారు, ఎందుకంటే ఆ కొండ మీద పూచే ప్రతి పువ్వు ప్రతిది కూడా స్వామికే అంకితం, ఆడవాళ్ళు తలలో పువ్వులు కూడా పెట్టుకోకూడదు అంటారు. అంటే అంత పవర్ఫుల్ స్వామి దగ్గర ఇంత విచ్చలవిడిగా ఆ డబ్బులు తీసి దాచేయడము, దోచుకోవడం ఏంటి అంటే దేనివల్ల? దొరికినా మా ప్రభుత్వమే కదా మమ్మల్ని ఎవడే వండని చేసిన నిర్వాహకం అది. నెయ్యి కూడా ఇప్పుడు నెయ్యిది ఎవడో కింద స్థాయి మీద ఒక కుర్తి పడ్డాడు అనుకుందాం, ఆడెవడో అంటే భరితెగించాడు అనుకుందాం, దానికి ప్రభుత్వం ఏం చెప్పాలి? లేదా టీటీడీ బోర్డు చైర్మన్ కానీ వాళ్ళు ఏం చెప్పాలి? ఎవడైతే అలా పని చేశాడో వాడిని కఠినంగా శిక్షిస్తాం, వాడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తాం అని చెప్తే అయిపోయింది కదా. కింద స్థాయిని కూడా వెనకేసుకు రావడంలో ఉద్దేశం ఏంటి? వీళ్ళకు కూడా అందులో భాగస్వామి ఉన్నట్టేగా. ఇప్పుడు ఈ పర్సన్ని మామూలుగా ఏం చేస్తారు సార్ అంటే సస్పెండ్ చేయటం కానీ అట్లా చూడాలి. ఇప్పుడు అన్యమతస్థులు లోపలికి ఎంటర్ అవ్వడము, అక్కడ స్వామి మీద విశ్వాసం లేదు కానీ స్వామిది మన ప్రసాదాలు తినరట, అవి తినరట, బట్ స్వామి ఇచ్చిన జీతం మాత్రం తీసుకెళ్ళిపోవచ్చా? మరి అది ఎవరు ఇచ్చిన డబ్బులు అవి? మీకు నచ్చని మీరు ఎవరైతే ప్రసాదాలు పెడితే తినరో ఆ భక్తులు వేసిన హుండీలోంచి వచ్చిన డబ్బులే కదా అవన్నీ, అవి తీసుకోవడం మానేయొచ్చు కదా. సో అట్లాగా మొత్తానికి అంత కక్కుర్తికి, అంత దిగజారిన పనికి వాళ్ళు పూనుకున్నారు. దానికి ఆ సందర్భంగానే లోకేష్ గారు ఇంకా ఏం చేస్తాం, అటువంటి మనుషులు తయారైన తర్వాత అంతా స్వామి చూసుకుంటాడు, స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలా శిక్షించాడు కాబట్టి, గత ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు జరిగాయి కాబట్టి అంత ఘోర పరాభవం జరిగిందనేది ఆయన ఉద్దేశం. అంతే కదా. ఒకడైతే కొండ మీదకి వెళ్తున్నప్పుడు క్లియర్గా మా కజిన్సే చెప్పారు, బస్సులో వెళ్తున్నప్పుడు పైన అన్యమతస్తులు ఎవడో వచ్చి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాడు బస్సులో. వెంటనే 2-3 ప్రతిఘటించి ఆయన బస్సు దింపేశారు. అంత ధైర్యం ఎలా వచ్చింది అడికి? ఇప్పుడు ఎందుకు వేయట్లేదు? అట్లాగా ఎవరు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఎందుకు రాలేకపోతున్నారు? గత ప్రభుత్వంలో అండ చూసుకునే కదా వచ్చారు. సో అట్లా నెయ్యి వ్యవహారం కానీ ఇట్లాంటివి కానీ, ఈ అన్యమతస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని శివశక్తి, హిందూ ధర్మం లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి మెల్లగా ఆ ఉద్యోగాల నుంచి తొలగించి, కొండ మీద తొలగించి కింద అడ్మినిస్ట్రేషన్ వైపు ఎక్కడో వేయడం, అప్పటికి వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించి వాళ్ళకి సెటిల్ చేసేసేలాగా ఈ ప్రభుత్వం మెల్లమెల్లగా చర్యలు తీసుకుంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మేము వస్తామంటే నువ్వు ఒప్పుకోగా నువ్వు మా దగ్గరకు వచ్చి అన్నీ దుబ్బుకెళ్ళిపోతావు అంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. సో లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, అప్పుడు ఆయనకి అంత కీరోలు అతను అందరి నాళ్ళల్లో ఉండడానికి కారణం ఇలాగ ఎక్కడెక్కడ అన్యాయం ఉంటో అవన్నీ వెలికి తీసి మరీ దాన్ని ప్రశ్నిస్తున్నాడు. దాని మీద స్పెషల్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఒకటి ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా వాళ్ళు ఒక లెక్కలన్నీ తేల్చే పనిలో ఉన్నాడు. చూద్దాం దాని స్వామి లెక్కల్లో అవన్నీ వస్తాయి, కంగారు పడద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి నడిచిపోద్ది, తర్వాత తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.